కాకపోతే సినిమాల్లో అప్పుడప్పుడు కేడీ నెంబర్ 1 కానీ లాయర్ విశ్వనాథ్ కానీ వాటిలో కొంచెం మీరు జీన్ ప్యాంట్లు గట్ట వేసుకుని వేసుకుని డాన్సులు కూడా ఏవో ఉన్నాయి చాలా బాగా. సాంగ్స్ లాయర్ విశ్వనాథ్ సాంగ్స్ బాగున్నాయి, నా ఫేవరెట్ సాంగ్స్. అవును ఆ పాట పిలిచే పిలిచే అనురాగం, బైక్ లో అదే సైకిల్ చాలా మంచి సాంగ్ అండి. అప్పట్లో పెద్ద హిట్ అది. షరాబీ అని ఒక పాట ఉంటుంది, షరాబీ అనే పాట. ఎగ్జాక్ట్. అవును అదంతా చాలా సాంగ్ నాకు చాలా ఇష్టం. షరాబీ సాంగ్ కొంచెం చిన్న ఒక చీటాల డ్రెస్ లాగా ఒకటి వేసుకుని, ఎగ్జాక్ట్లీ చైన్ ఒకటి మెడలో పొడుగు చైన్లు ఇలా వేసి అది ఆ చైన్ వేసుకుని వెయిట్ అయిపోయి బ్లడ్ క్లాట్ అయిపోయి నెక్ అంతా బ్లూ అయిపోయి అలా అంతా ఉంటుంది. ఆ రోజుల్లో టెక్నాలజీ కాదు కానీ ఆ రోజుల్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నంత ఇవి ఉండేది కాదు, మెటీరియల్స్ దొరికేది కాదు. వేరే లేదు, ఈవెన్ చైన్ గోల్డ్ చైన్ లాగా మనం ఇప్పుడు జస్ట్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్లో లైట్ వెయిట్తో మనం వేసుకోగలం. ఆ రోజు నిజంగా చైన్స్, హెవీ చైన్స్ వేస్తారు మెడలో. వేసరికి అలా చాలా ఉంటుంది ఆ రోజుల్లో. కిరీటాలు కానీ లైట్ వెయిట్ కిరీటాలు ఇప్పుడు ఈ రోజుల్లో వేరే. అందుకని నేను పౌరాణిక సినిమాలు చేసేదాన్ని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజ్ ప్రాబ్లం, పౌరాణిక లాంగ్వేజ్. మీకు మామూలుగానే తెలుగు రాదు, దాని మీద గ్రాంధికం బుక్కిష్గా ఉంటాయి, సాంస్క్రిటైజ్డ్ డైలాగ్స్. అసలు ఛాన్స్ లేదు, అది తిరగదు నోటి. కానీ రామారావుతో చేసినట్టున్నారు చేసా, అది వెంకటేశ్వర కళ్యాణం. అవును, అప్పటికే 100 సినిమాలు అయిపోయింది కానీ వాయిస్ నాది కాదు దాంట్లో. అవునా? 100 సినిమాలు అయ్యాక ఒక ఆర్టిస్ట్ వాయిస్, 100 సినిమాలకి వాయిస్ ఇచ్చిన యాక్ట్రెస్ వాయిస్ కాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. ఎందుకు అంటే మీరే వద్దనుకున్నారా లేకపోతే రామారావు గారు అన్నారు, అసలు ఏంటి ట్రై చేశారు, నాతో చెప్పించారు. చెప్పిస్తే అసలు లక్ష్మి మాట్లాడట్లేదు, మాట్లాడినట్టు లక్ష్మి వేరేలా మాట్లాడుతుంది. అంటే సహజానికి ఒక హద్దు ఉంటుంది కదా, సహజ నటి అన్నంత మాత్రాన లక్ష్మిని కూడా సహజం చేసేస్తే మరి అది రాలే నాకు సరిగ్గా. అక్కడ ఎక్కడో అంటే ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా రామారావు గారు. సో బాలా కూడా మా సినిమాలో బాలా కూడా నారదుడిగా చేశారు. సో బాలా కూడా ఇద్దరికి కొంచెం మాలా ఇదిగా ఉండేది. తను కూడా అప్పుడే చదువుకుని అది బట్ వచ్చి ఎవరు తెగ కొడుకు ఎన్టీఆర్ గారు పుత్రుడు కాబట్టి పాలిష్ చేసి రుద్ది పర్సనల్గా తనకి ఇష్టం అలా ఇప్పుడు కూడా మాట్లాడి డైలాగ్లని చెప్పేస్తుంటాను. సో తనకి అది ఒక ఛాలెంజ్గా తీసుకుని తను బాగా చేశారు, ఆ సినిమా బాగా చేశారు, డైలాగ్స్ అన్నీ చెప్పేశారు. ఇద్దరు క్యాండిడేట్స్లో ఒక క్యాండిడేట్ సక్సెస్ ప్రూవ్ అయిపోయి నేనే సార్ నాకు డబ్ చేశారు దాంట్లో. చెప్పేసి చేశారు. మీకు చెప్పారా రామారావు చెప్పారు, జయసుధ వాయిస్ డబ్ చేస్తున్నాం అని చెప్పారు. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు. అది ఆ సాంగ్ కూడా మంచి ఇటు ఇది నా హృదయం ఇది నా నిలయం అనే సాంగ్. అవును, బాలుగారు సుశీల్ గారు పాడిన సాంగ్. దాంట్లో 2 నేను లక్ష్మిగాను బీబీ నాంచారిగా, పద్మావతిగా జయప్రద గారు. అంటే ఈ పౌరాణిక మీరు జానపదం కూడా చేయలేదు ఎక్కువ? చేశారు, ఒకటే అది విట్లాచారి గారి సినిమా, అప్పుడు మరీ చిన్నపిల్ల. ఆ సాంగ్ గుర్తుందా మీకు? ఇది అదే విట్లాచారి గారి సినిమా. మొన్న ఎవరు ఎక్కడో చిన్న షార్ట్స్లో పాట వచ్చింది, గువ్వా గూడెక్కి రాజు మేడెక్కే ఓ జాంబవంత వినవోయి, జాంబవంతులంతా డాన్స్ తమాషా. అప్పుడు కూడా సేమ్ ఏజ్, అట్ మచ్ బిఫోర్ జ్యోతి అంతా ఆ టైంలో. బట్ నేనే హీరోయిన్ దాంట్లో కూడా, డ్యూయల్ రోల్ అనుకుంటా పైగా దాంట్లో. సో వెరీ యంగ్ గా డ్యూయల్ రోల్ చేసిన రికార్డ్ కూడా మీకే ఉంది. ఏం రికార్డులు, ఒకరి రికార్డు తీస్తే చాలా రికార్డులు బయటకు వస్తాయి. అసలు ఆ మెయిన్ రికార్డ్గా మాట్లాడుకోవాలంటే అంటే ఇన్ మై అబ్జర్వేషన్ టైటిల్ రోల్స్ మీరు చేసినన్ని సినిమాలు వరల్డ్ సినిమాలోనే ఎవరు చేసి ఉండరు అని నేను మొన్న విన్నాను. అది ఎవరో కూడా చెప్పారు, కొంచెం దాని మీద వర్కౌట్ చేసి మీరు రీసెర్చ్ చేయమని చెప్పారు. రీసెర్చ్ చేయండి, మాకు తెలిసి మీరే అవుతారు అది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి అది ఇది చేయమని చెప్పారు. బట్ ద ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు తీసుకున్నారు కానీ మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తారు,
ఆర్టిస్టులు మనలాగా మనకంటే అక్కడ 1000 సినిమాలు 100 సినిమాలు ఇలా ఉంటాయి ఒక్కొక్క హీరోయిన్. అవును. సో అక్కడ చాలా గొప్ప సినిమాలు ఉంటాయి. సో అది ఒక్కసారి చెక్ చేసి తర్వాత ఒక్కొక్క మిగతా వాళ్ళంటే గొప్ప సినిమాలు ఉండొచ్చు కానీ హిందీలో నంబర్ ఆఫ్ పిక్చర్స్ చేయలేరు. ఈవెన్ స్మితా పాటిల్ కానీ జయ బచ్చన్ నుంచి షబానా ఆస్మి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తుంటారు కానీ మనలాగా 400 సినిమాలు 500 సినిమాలు ఉండదు లిస్ట్లో. అవునండి. మన సౌత్ ఇండియన్సే ఎక్కువ అలాంటి అంత సినిమాలు చేస్తాం. ఎగ్జాక్ట్లీ. సో అందువల్ల అది కొంచెం మనం రీసెర్చ్ చేసి చూస్తాం నిజమేనా అని. ఎందుకంటే నాకు ఓపిక లేదు, నేను చేయలేను, నాకు గుర్తులేదు సినిమాలు. లాస్ట్ టైం మనం ఒకసారి దీని గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఐ వెంట్ త్రూ అంటే మలయాళంలో మీరు అప్పుడు కూడా నాతో అన్నారు మలయాళం ఎవరైనా చేశారేమో అంటే నేను చెక్ చేశాను. ఈ రికార్డ్ నాకు తెలిసినంత వరకు మీ బ్యాగ్ లోనే ఉంటుంది. ఇంకా ఉంటుంది, బట్ అది మనం బాగా రీసెర్చ్ చేస్తే అప్పుడు మనం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మన అప్లై ఫర్ ఇట్. అంటే ఇప్పుడు అమ్మాయి అని తీసుకుంటే ఆ ఏలో తీసుకుంటే నేను చేసిన నేను అనుకున్నా ఏ నుంచి స్టార్ట్ చేసి ఏదైనా గుర్తొస్తుందేమో నాకంటే రాలే. నాది వచ్చి ఏంటి అమ్మాయి మనసు నేను యాక్ట్ చేశాను. అమ్మాయి మనసు ఆమె కదా నేనే. దాని తర్వాత ఆడపిల్ల తండ్రి కదా గడుసమ్మాయి, పక్కింటి అమ్మాయి, గోపాలరావు గారు అమ్మాయి, భార్యామణి, ఓ భార్య కదా, అవును, ఆడపులి, శ్రీమతి ఒక బహుమతి, ఆడపులి, ఇట్లా వెళ్తా ఉంటే లిస్ట్ వస్తానే ఉంది. సో నా ఫ్యాన్స్ కూడా 2-3 పాపం వాళ్ళు కూడా, ఒక అమ్మాయి పెద్ద ఫ్యాన్ తను కూడా చేస్తున్నది ట్రైంగ్ టు. అంటే ఇప్పుడు నాది వచ్చేయచ్చు లిస్ట్ వచ్చేస్తుంది కానీ లిస్ట్ మిగతా వాళ్ళతో మనం చూసుకోవాలి, జాతక కంపేర్ చేసుకుని జాతకాన్ని. హిందీ అయితే ఛాన్స్ లేదు, వాళ్ళు మా గొప్ప సినిమాలు చేసినా వాళ్ళకి అన్ని నంబర్ ఆఫ్ పిక్చర్స్ లేదు వాళ్ళ లిస్ట్లో లేదు. ఓన్లీ మలయాళం చూసుకోవాలి. తమిళ్ కూడా ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువ మంది షేర్ చేసుకుని అట్లా కూడా ఉంది. రాధిక కూడా, బట్ టైటిల్గా ఉండాలి. అది నేను అదే అంటున్నా, హీరోయిన్గా మంచి సినిమాలు గొప్ప సినిమాలు వేరే, ప్రేమాభిషేకం నేను బాగా యాక్ట్ చేశాను, మేఘ సందేశం అట్లా కాదు, నా పేరు మీద ఉండాలి. అంటే ఆ అమ్మాయి ఆ క్యారెక్టర్ పేరు మీద ఉండాలి. అదే టైటిల్ రోల్ అన్నాను ఇందాక. టైటిల్ రోల్ జయసుధాని సినిమా వచ్చింది కదా, జయసుధాని సినిమా వచ్చింది మీది. సో ఆ టైటిల్ రోల్ అది చూడాలి. అదొక్కటి కలియుగ స్త్రీ ఒకటి, అదేంటి కాంచన సీత వస్తున్నది మెల్లిమెల్లిగా రిస్ట్. అదే చూద్దాం. అదే ఇలాగ ఎప్పుడో మీరు ఒక డిస్కషన్ లా పెట్టుకుంటే, ఒక ప్యానల్ పెట్టుకుని మీ అభిమానులు అందరిని కూర్చుంటే ఒక్క పోట్లో వచ్చేస్తాయి మొత్తం సినిమాలన్నీ కూడా. తర్వాత అసలు బేసిక్గా మీరు యంగర్ డేస్లో ఇండస్ట్రీలోకి వచ్చేయడం, కమింగ్ ఫ్రమ్ ఏ వెరీ స్ట్రాంగ్ బ్యాక్గ్రౌండ్, ఒక విజయ నిర్మల్ గారు, కృష్ణ గారు ఆ బ్యాక్గ్రౌండ్, తర్వాత లక్కీలీ మీకు మంచి సక్సెస్లు ఇమేజ్లు రావడం. కానీ బట్ మీరు పెయిరైన హీరోలకు వచ్చేసరికి అందరూ సీనియర్ మోస్ట్ పీపుల్, ఒక ఎన్టీ రామారావు కానీ, ఒక నాగేశ్వరరావు కానీ. అప్పుడు మీరు మీ ఏజ్ కాంటెంపరీ హీరోస్, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎవరు దాదాపుగా లేరు. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండి అసలు వాళ్ళతో చేయడం? యూఆర్ ఎ వెరీ స్మాల్ గర్ల్ వాళ్ళ ముందు, టైనీ well అప్పుడు అట్లా దట్స్ వాట్ ఇండస్ట్రీ. ఏమవుతుందంటే ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది అదే మనకి. సో బిగినింగ్లో కొంచెం ఇబ్బందిగా ఉండేది. రామారావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద ఆయన అప్పటికే. సో లైక్ నాగేశ్వరరావు గారు మా ఫాదర్ కంటే చాలా పెద్ద, అట్లా ఉండేది కొంచెం ఇనిషియల్గా కొంచెం. బట్ వాళ్ళు ఏంటంటే సెట్లో ఒక 4-5 రోజులు మాట్లాడిన తర్వాత నువ్వు ఏజ్లో పెద్దనా అది ఉండదు మనకి. క్యారెక్టర్ సీన్ డైలాగ్ అది ఉంటుంది మనకి, దాంట్లోకి వెళ్ళం ఇబ్బంది. భయం వేస్తుంది, అది చాలా భయంగా ఉండేది. నాగేశ్వరరావు గారు అంటే ఫస్ట్ ఏమో భయం వేసేది.